2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సో చాలామంది పిల్లల్ని మనం గమనిస్తూ ఉంటాము. 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు ఉన్న పిల్లలు తండ్రికి భయపడుతూ ఉంటారు. చాలా పానిక్లో బతుకుతూ ఉంటారు. తండ్రికి భయపడే పిల్లల మనస్తత్వాలు, సైకాలజీ ఫర్దర్గా ఏ విధంగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది, ఆ ఇంపాక్ట్ ఏ విధంగా ఉంటుందన్న దానిపైన మనతో పాటు చైల్డ్ సైకాలజిస్ట్ ప్రసన్న గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చాలామంది పిల్లలు తండ్రికి ఎక్కువగా భయపడుతూ ఉంటుంటారు. సో ఈ భయపడడం ఏదైతే ఉంటుందో తెలియకుండానే ఏమేమి డెవలప్ అవుతాయి అంటారు? వాళ్ళ పెరుగుదలలో కావచ్చు, వాళ్ళ యాక్టివిటీస్లో కావచ్చు, వాళ్ళ బిహేవియర్లో కావచ్చు. ఈ భయపడడం అన్న దానివల్ల దేన్ని వాళ్ళు ఎక్కువ కోల్పోయే అవకాశం ఉంటుంది? ఈ తండ్రికి భయపడే పిల్లల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, ప్రతి చిన్న విషయానికి చిన్నప్పటి నుంచి పిల్లల్ని భయపెడుతూ పెంచడం వల్ల పెద్ద అయ్యాక పిల్లల పర్సనాలిటీ మీద ఇంపాక్ట్ చాలా చూపిస్తుంది. అది ఆ తండ్రి యొక్క భయం అనేది. తండ్రి మీద గౌరవంతో ఉండటం వేరు, భయంతో ఉండటం వేరు, రెండు డిఫరెంట్. అక్కడ గౌరవం ఎప్పుడైతే ఉందో అందులో ప్రేమ కూడా ఉంది. ఎస్. ఇక్కడ భయం ఎక్కడైతే ఉందో కంప్లీట్గా భయం మాత్రమే ఉంది. రెస్పెక్ట్ లేదు, ప్రేమ కూడా లేదు. ఫియర్ అనే ఒక్క ఎమోషన్ మాత్రమే ఉంది. ఒక పర్సనాలిటీని 7 ఆస్పెక్ట్స్లో చూసుకున్నట్లయితే ఆ 7 ఆస్పెక్ట్స్ కూడా ఈ ఫాదర్ అనే వ్యక్తి మీద ఉన్న భయం పిల్లల మీద ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుందో చూద్దాం. ఓకే. ఫస్ట్ వచ్చేసి ఫియర్ ఆఫ్ అథారిటీ. తండ్రి నుంచి ఎప్పుడైతే ఆ భయం అనేది వీళ్ళు ఫేస్ చేస్తూ ఉంటారో, పెద్దవాళ్ళ మీద ఒక రకమైన భయం. అది ఇంట్లో వాళ్ళు అయి ఉండొచ్చు, బయట వాళ్ళే అయి ఉండొచ్చు. ఎప్పుడు చూసినా క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నీకేమి రాదు, నీకు ఒక డెసిషన్ తీసుకోవడం రాదు అని. ఎప్పుడైతే తండ్రి అనే స్థానంలో ఉన్న ఆయన, ఇంటికి పెద్ద అనే పర్సన్ ఎప్పుడైతే క్రిటిసైజ్ చేస్తూ ఉంటారో, పిల్లలు ఏమీ నేర్చుకోరు. ఇంకా నేను ఏం చేసినా ఏదో ఒకటి అంటారేమో అనే ఒక భయంతో కొత్త విషయాలు ఏమీ నేర్చుకోకుండా అక్కడే ఆగిపోతూ ఉంటారు. లెర్నింగ్ అనేది ఆగిపోతుంది. అది చిన్నప్పటి నుంచే ఆగిపోయినప్పుడు పెద్దయ్యాక అప్పటికప్పుడు స్టార్ట్ చేయడము, ఏదో నేర్చుకోవాలి అనడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అండ్ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని ఎప్పుడూ తపన పడుతూనే ఉంటారు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి భయపడుతూ పెంచిన తండ్రిని చూస్తూ ఉంటారు కదా. అంటే పిల్లలు ఏం డెవలప్ చేసుకుంటూ ఉంటారంటే, భయపెట్టే తండ్రి నుంచి మనం ఏం చేస్తే నాన్నని సంతోష పెట్టగలుగుతాం, ఇంప్రెస్ చేయగలుగుతాం, ఎలా ఇంప్రెస్ చేయగలుగుతాం, నేను ఏం చేస్తే ఆయన సాటిస్ఫై అవుతారు అనే వాటి మీద పిల్లలు ఎక్కువ ఫోకస్ చేస్తారు. అది రాను రాను ఏమవుతుంది అంటే, పెద్ద అయ్యాక కూడా తన అథారిటీ ఎవరైతే ఉన్నారో, బాస్ అవ్వచ్చు, స్కూల్లో టీచర్స్ అవ్వచ్చు, వాళ్ళని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలోనే ఉంటారు. సమ్ టైమ్స్ ఇదేమవుతుంది అంటే, ఒకవేళ అవతల వాళ్ళ ఒపీనియన్ తనకి నచ్చకపోయినా కూడా నో అని చెప్పే సాహసం చేయలేరు. నో చెప్పలేకుండా తనలో తానే ఎమోషనల్గా చాలా స్ట్రగుల్ అవుతూ అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. అండ్ లో సెల్ఫ్ ఎస్టీమ్ని డెవలప్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉండదు. తండ్రి ఎప్పుడు కూడా నీకేమీ రాదురా, ఏదైనా చెప్పినప్పుడు ఏడుస్తున్నాడు అనుకోండి, నువ్వు ఎమోషనల్గా ఇంత వీక్గా ఉన్నావేంటి, దానికి కూడా తిట్లే, దానికి కూడా అరుపులు కేకలే. ఇది ఎప్పుడైతే కంటిన్యూ అవుతూ ఉంటుందో తన మీద తనకి సెల్ఫ్ ఎస్టీమ్ అనేది డెవలప్ అవ్వదు. నేను ఏం చేసినా ఏదో ఒకటి అంటారేమో, నేను ఏం మాట్లాడినా దానికి వంకలు పెడతారేమో అనే విషయానికి ఇంకా కన్క్లూజన్కి వచ్చేసి మాట్లాడడం ఆపేస్తారు. బయటకి వాళ్ళ ఒపీనియన్ని ఓపెన్గా అందరి ముందు షేర్ చేయలేరు. ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్గా జీరో అయిపోతుంది. సో మాట్లాడడానికి మాటలు ఉండవు, ఒపీనియన్ షేర్ అవ్వదు. అండ్ నెక్స్ట్ అతిగా అప్రమత్తంగా ఉండడం. చిన్నప్పుడు ఈ ఫాదర్ని చూస్తూ ఉంటారు కదా, అప్పుడు పిల్లలకి ఒక రకమైన కోరిక ఉంటుంది, మా నాన్న ఎప్పుడు చేంజ్ అవుతారు, ఎప్పుడు నాతో నార్మల్గా మాట్లాడతారు అని ఎదురు చూడడంలోనే ఉంటారు కదా వాళ్ళు. అవతల వాళ్ళల్లో కూడా పెద్ద అయ్యాక ఇదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అవతల వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం విసుగ్గా కానీ కోపంగా కానీ చిన్నగా వాయిస్ రేస్ చేసి మాట్లాడారు అనుకోండి, అమ్మో ఇది నా వల్లేనేమో, నేనేమైనా మిస్టేక్ చేశానేమో అని వాళ్ళల్లో వాళ్ళే కొంచెం స్ట్రెస్ తీసుకోవడం, ఎమోషనల్గా డౌన్ అయిపోవడం అనేది చూస్తూ ఉంటాం. ఓకే. రిలేషన్షిప్ ఇష్యూస్, ఇది మనం ఎక్కువ ఆడపిల్లల లైఫ్లో చూడొచ్చు. తండ్రికి భయపడుతూ ఉన్న అమ్మాయి తనకి మ్యారేజ్ అనే వయసు వచ్చేటప్పటికి
తండ్రికి భయపడుతూ ఉన్న అమ్మాయి పెళ్లి వయసు వచ్చేటప్పటికి ఆ అమ్మాయికి కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, నా హస్బెండ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని. అలాంటి టైంలో వాళ్ళ ఫాదర్ గురించి కొన్ని భయాలు ఉంటాయి. అంటే జెండర్ స్టీరియోటైపిక్ అంటాం దీన్ని, మగవాళ్ళు అందరూ ఇలాగే ఉంటారు అన్న అభిప్రాయం ఏర్పడుతుంది. అది సమ్ టైమ్స్ చాలా డేంజర్. ఒకవేళ అలాంటి పర్సనే కనుక తన లైఫ్లోకి వచ్చారు అనుకోండి, ఇంకా జీరో. ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది ఆ లైఫ్. సో అమ్మాయిలు లైఫ్లో ఫాదర్ రోల్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్ ఏవైతే వాళ్ళు చూడకూడదు అనుకుంటూ ఉంటారో అలాంటప్పుడు తండ్రి రోల్ మోడల్గా ఉండాలి. ఇలాంటి వాళ్ళే ఉంటారు లైఫ్లో అన్న నమ్మకాన్ని తీసుకురావాలి. కానీ ఏం మాట్లాడినా ఒపీనియన్ షేరింగ్ లేకపోవడం, ఎమోషనల్గా వీక్గా అనడం, పనులు చేయాలంటే మళ్ళీ నేను చేయలేనేమో అన్న ఒక తెలియకుండానే ఆ భావాలన్నింటినీ మనం ఎంకరేజ్ చేస్తున్నట్టుగానే కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఇలా పెరిగిన పిల్లల్లో 2 డిజాస్టర్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. ఒకటి, తండ్రి అనే పర్సన్ కంప్లీట్గా ఇలాగే ఉంటాడు అని ఒక నెగిటివ్ ఒపీనియన్ని ఫ్రేమ్ చేసేసుకుని అప్పటిదాకా తను సప్రెస్ చేసిన ఎమోషన్స్ అన్నీ కూడా తిరుగుబాటు చేయడం, ఎవరు కనబడితే వాళ్ళ మీద ఆ ఎమోషన్స్ చూపించేయడం, ఆ అగ్రెషన్ని చూపించడం, ఇలా జరగచ్చు. లేదు అంటే కంప్లీట్గా ఒక సైడ్కి వెళ్ళిపోయి అవతల వాళ్ళ ఒపీనియన్కే వాల్యూ ఇస్తూ వాళ్ళనే బ్లైండ్గా ఫాలో అయిపోవడం. ఈ 2 జరుగుతాయి తప్ప ఎక్కడ కూడా బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయడం రాదు. సో మీరు అన్నట్టుగానే పేరెంటింగ్లో తండ్రి పాత్ర చాలా ఉంటుంది. అది మనం చిన్నప్పటి నుంచి భయం చెప్పడానికి ఏదో అరిచేస్తాము, లేదు అంటే ఇది వద్దు ఇది ఇలా కాదని చెప్పే ప్రాసెస్ కొన్నిసార్లు తెలియకుండానే వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ క్రియేటివిటీని, వాళ్ళ నాలెడ్జ్ని కూడా దెబ్బతీస్తుంది అంటారామండి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకే అంటారు టీనేజ్ వచ్చిన తర్వాత మగపిల్లాడికి తండ్రి గైడెన్స్ చాలా అవసరము అని. నిజంగా ఏ ఇంట్లో అయితే టీనేజ్ వచ్చిన పిల్లాడికి తండ్రి ఫ్రెండ్లీగా గైడ్ చేస్తూ ఉంటారో ఆ పిల్లాడి లైఫ్ చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోగలుగుతాడు. ఎందుకంటే నా తండ్రి నా వెనకాల ఉన్నాడు అనే కాన్ఫిడెన్స్, తండ్రిని రోల్ మోడల్గా చూస్తారు. ఎలా అయితే ఆడపిల్లలకి ఫస్ట్ రోల్ మోడల్ మదరో, అలాగే ప్రతి అబ్బాయికి కూడా తన తండ్రి ఫస్ట్ రోల్ మోడల్. ఎస్. సో తెలుసో తెలియకో చాలామంది పేరెంట్స్, ఎస్పెషల్లీ ఫాదర్, కంటెంట్ కూడా అదే తీసుకున్నాం కాబట్టి అడుగుతూ ఉన్నాను. మేము చిన్నప్పటి నుంచి బాగానే పెంచామండి, కానీ నన్ను చూస్తే భయపడుతుంది, నన్ను చూస్తే బయటికి రాదు, నా ముందు కూర్చోదు, నన్ను సరిగ్గా ఏది అడగలేదు, అన్ని వాళ్ళ అమ్మతో అడిగిస్తూ ఉంటుంది, ఇలాంటివి చూస్తూ ఉంటుంటాం. అలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ కావాలి అనుకున్నా, ఒకసారి ఏదైనా ఒక థెరపీ మన దగ్గర తీసుకోవాలి అనుకున్నా, తెలుసో తెలియకో చిన్న మిస్టేక్స్ ఇవాళ వాళ్ళ లైఫ్కి ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉన్నా మనం వాళ్ళని కౌన్సిల్ చేయొచ్చు అంటారు, అటు పేరెంట్నైనా లేదు పిల్లలనైనా. డెఫినెట్గా వీళ్ళకి ఫ్యామిలీ కౌన్సిలింగ్ ప్రొవైడ్ చేస్తాము అండ్ కాగ్నేటివ్ బిహేవియరల్ థెరపీ అనేది కూడా చేస్తాం వీళ్ళకి. ఓకే. అంటే వాళ్ళు ఫ్రేమ్ చేసేసుకున్న థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్గా రీఫ్రేమ్ చేస్తాం అన్నమాట. ఓకే. ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఇవన్నీ జరుగుతాయి. పాసిబుల్ ఓవర్కమ్ చేయొచ్చు అంటారు. డెఫినెట్లీ ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఉంటారో తెలుసో తెలియకో కొన్నిసార్లు ఫాదర్ గైడెన్స్లో కొన్ని సందర్భాల్లో తండ్రి చిన్నప్పటి నుంచి భయపెడుతూనో, లేదు అంటే ఇలా ఉంటేనే పిల్లలు బాగుంటారన్న దాంట్లోనో అనుకోకుండానే భయపెట్టే ప్రాసెస్లో వాళ్ళు ఏమైపోతుందంటే తండ్రిని చూడగానే అలర్ట్ అయిపోతుంటారు, భయపడుతూ ఉంటారు. అది ఇప్పటికీ టీన్స్కి వచ్చాక కూడా మా పిల్లలు అలాగే ఉన్నారండి, ఏదన్నా అడగాలి అన్నా వాళ్ళ నాన్న దాకా వెళ్ళరు, నాతోనే చెప్పిస్తూ ఉంటారని చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు. ఇలా భయపడుతూ ఒక దగ్గర ఆగిపోయి ఉంటే డెఫినెట్గా వీటికి కౌన్సిలింగ్ ఉంటూ ఉంటుంది. ఫాదర్ అండ్ డాటర్, ఫాదర్ అండ్ సన్ ఇద్దరు రావచ్చు కౌన్సిలింగ్కి. వీటి నుంచి మనం బయటకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మీకు ఎవరికైనా సరే కౌన్సిలింగ్ కావాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.